హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా డేస్ తర్వాత అయితే వీడియో అయితే చేస్తున్నా, లాంగ్ వీడియో. ప్రజెంట్ మనం రేణుగుంట రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. నైట్ ఇక్కడ స్టే చేసి ఇంకా మార్నింగ్ తిరుపతికి అయితే వెళ్తున్నాం. సో బస్సు ఇక్కడ నుంచి డైరెక్ట్ అలిపిరిమెట్ల దగ్గర అయితే మనల్ని దింపుతుంది. ఈ వీడియోలో మీకు మొత్తం అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. తిరుమల మొత్తం టెంపుల్ వరకు అయితే మీకు చూపిస్తాను. స్టెప్స్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏముంటాయో అన్నీ చూపిస్తాను. సో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి గాయస్. మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందరంట. అలాగే ఈ ప్లేసెస్ కాకుండా ఇంకా ఏమన్నా కొత్తగా ఉంటే మీరు నా కామెంట్లో చెప్పండి. అక్కడికి వెళ్ళి మొత్తం వీడియో తీసి మీకు ఈ వ్లాగ్లో అయితే పెడతాను. మీరు కామెంట్ చేయండి, నాకు ఎక్కడికి వెళ్ళానో పక్కా వెళ్ళి అయితే చూపిస్తాను. మనీ ఎంత ఖర్చు అవుతుందో, ఎలా వెళ్ళాలి, ఎన్ని రోజు టైం పడుతుందో మొత్తం అయితే మీకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది గైస్. కామెంట్ చేయండి, నేనైతే పక్కా వెళ్తాను అక్కడికి. సో ఇంకా మన వీడియో విషయంలోకి వస్తే మనమైతే తిరుమలలోకి అయితే ఎంటర్ అయినాం. ఈ టర్నింగ్ వచ్చేసి స్టార్టింగ్. సో మనమైతే తిరుమలలోకి అయితే ఎంటర్ అయినాం. ఇక్కడ వచ్చేసి మనకి బస్సు డైరెక్ట్ అలిపిరిమెట్ల దగ్గర అయితే స్టాప్ చేసింది. సో ఇంకా డైరెక్ట్ మనం లగేజ్ కౌంటర్లోకి వెళ్ళి లగేజ్ పెట్టేసి ఇంకా మనం అలిపిరిమెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి క్రౌడ్ ఎంత ఉందో. మనం బ్యాగ్ దగ్గర ఇంత క్రౌడ్ ఉంటే మనం స్టెప్స్ దగ్గర అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా మనం కౌంటర్లోకి అయితే బ్యాగులు పెట్టేసి ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాం. ఇక్కడనే స్టార్టింగ్ మెట్ల దగ్గరనే ఉంటాయి ఇక్కడ టిఫిన్ సెంటర్స్. మేమైతే స్టార్టింగ్ సెకండ్ షాప్ దగ్గర అయితే తింటున్నాం. ఇక్కడైతే ఫుడ్ నార్మల్గానే ఉంది, ఇక్కడ ఏమంత లేదు ఫుడ్ అయితే. సో ఏదో ఒకటి అయితే అడ్జస్ట్ కావాలి. ఇంకా తినేసి మేమైతే ఇంకా స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. 2 టెంకాయలు తీసుకున్నాం. అక్కడ ముందర అయితే టెంకాయలు అయితే కొట్టాలి. సో మేమందరం కలిసి 2 టెంకాయలు తీసుకున్నాం. సో ఇక్కడనే అనమాట. ఇక్కడ వచ్చేసి టెంకాయలు, పూలు అన్నీ ఉంటాయి కదా, అవి ఇక్కడ పెట్టేసి టెంకాయ అయితే కొట్టాలి. టెంకాయ కొట్టేసి ఒక 2 స్టెప్పులు ముందరికి వేస్తే మనకి ఇక్కడ రాయి అయితే ఉంటుంది. ఇది స్టార్టింగ్ మెట్లు అనమాట. ఇక్కడ పూజ చేసి కర్పూరం వెలిగించి ఇంకా మనమైతే స్టార్ట్ అవుతాం. సో ఫస్ట్ గోపురం అయితే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనం మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి. వెళ్ళే ముందే మనకి స్టార్టింగ్లో అయితే ఇక్కడ మెట్లు అయితే ఉంటాయి, స్వామివారి మెట్లు. ఇక్కడ మనం దర్శించుకొని ఇంకా మెట్లు అయితే ఎక్కడం స్టార్ట్ చేద్దాం. సో గాయస్ మనమైతే గోపురం దాటేసినాం. స్టెప్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక్కడ నుంచి ఇంకా లైన్గా మొత్తం 3500 స్టెప్స్ అయితే ఉంటాయి. సో చూడండి మొత్తం మీకు చూపిస్తాను. సో ఇక్కడ స్టెప్స్ దగ్గర అయితే ఏముండదు, స్టార్టింగ్ 100-200 అయితే అవి చూపిస్తాను. ఏదన్నా అనిమల్స్ కనిపించినప్పుడు అయితే చూపిస్తాను, అండ్ మంచి లొకేషన్ ఉన్నప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, మరి చూసేసేయండి మొత్తం. ఇంకా 600 స్టెప్స్ దగ్గర అయితే మనకి రాజవౌళి మండపం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ వచ్చేసి తిరుమలకి 8.3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నాకైతే ఇక్కడికే చాలా కష్టం అనిపిస్తుంది. నేను 2-3 టైమ్స్ వచ్చినా కానీ ఈజీగా అయితే ఎక్కినా. సో ఇప్పుడైతే నాకు కొంచెం కష్టంగా అయితే ఉంది, ఎందుకంటే నేను నిన్న చెన్నైకి వెళ్ళాను కదా, అక్కడ బాగా తిరిగినాం. ఒక 13 కిలోమీటర్స్ తిరిగినాం ఒక రోజులోనే. సో అదైతే ఎఫెక్ట్ చూపించింది. సో దానివల్ల అయితే మనం ఎక్కడానికి అయితే కష్టపడుతున్నాం. పర్లేదు, ఖచ్చితంగా అయితే మనం పైకి అయితే ఎక్కుతాం, మనకి నమ్మకం అయితే ఉంది. 1000 స్టెప్స్ దాటినాకైతే లొకేషన్ చూడండి గైస్. మొత్తం మన తిరుపతిలో ఉన్న హౌసెస్ అన్నీ అయితే కనిపిస్తుంది. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇలాగే మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి తిరుపతిలో. మీరు కూడా ఎవరైనా చూడకుంటే తిరుపతి పక్కా చూడండి గైస్, చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్స్, లొకేషను అండ్ స్టెప్స్ ఎక్కడం కష్టంగా ఉన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనకి దేవుని మీద నమ్మకం పెట్టుకొని అయిపోతే చాలా బాగుంటుంది. అలాగే మంచి లొకేషన్ అన్నీ చాలా బాగుంటాయి. సో మీరైతే పక్కా విజిట్ కాండి. నేను మాటలు చెప్పేదానికంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. సో పక్కా విజిట్ అయితే కాండి గైస్. సో గైస్ మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వైద్యశాల అయితే ఉంటుంది. 2000 స్టెప్స్ దాటినాకైతే మనకి గాలిగోపురం అయితే ఉంటుంది. అక్కడ వైద్యశాల ఉంటుంది. ఎవరికైనా హెల్త్ బాగాలేకున్నా, కాళ్ళ నొప్పులు ఉన్నా కూడా అక్కడ ట్రీట్మెంట్ అయితే ఇస్తారు, టాబ్లెట్స్ ఇస్తారు. విజిట్ అవ్వండి ఎవరికైనా హెల్త్ బాగాలేకుంటే. సో మనం 1700 దాటినాకైతే ఒకటి లెమన్ సోడా అయితే తాగి ఇంకా గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే అనమాట గాలిగోపురం. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సైడ్కి. ఇక్కడనే వైద్యశాల అయితే ఉంటుంది మనకి. నేనైతే ఎప్పుడు చూడలేదు. సో మీరు ఇక్కడికి వచ్చి ఎవరిని అడిగిన వాళ్ళు చెప్తారు. అండ్ గాలిగోపురంలోనే లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మనకి తినడానికి ఫుడ్ అన్ని అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, మీ చేతిలో ఏదన్నా తినడానికి ఉన్నా కూడా ఇక్కడ అనిమల్స్కి అయితే పెట్టకూడదని బోర్డు అయితే ఇచ్చారు. సో జాగ్రత్తగా ఉండండి గైస్ మీరైతే. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి గాలిగోపురం దగ్గర అయితే రూట్ ఉంటుంది. సో వెహికల్స్ అయితే మనకి ఇక్కడ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా ఎక్కడానికి కష్టపడితే 2000 స్టెప్స్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి అయితే మనం ట్రిక్ అయితే స్టార్ట్ చేయండి మీరు మళ్ళీ. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం అంత కష్టంగా ఉండదు, మొత్తం లెవెల్గా అయితే ఉంటుంది, స్టెప్స్ తక్కువ ఉంటాయి. సో 2000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేస్తాం. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా రోడ్డు ఇలా ఉంటుంది, మధ్యలో స్టెప్స్ అయితే ఉంటాయి తక్కువ. సో ఎవరన్నా తెలియకుంటే ఇక్కడ వరకు అయితే రావచ్చు చూడండి మీరు గాలిగోపురం వరకు. ఇక్కడ నుంచి వచ్చేసి మీరు నడుచుకుంటూ అయితే వెళ్ళండి.
అండ్ ఇక్కడ ఏదో యానిమల్ అయితే కనిపించింది, దీన్నే మాకు తెలియదు, మీకు తెలిసినట్టయితే కామెంట్లో చెప్పండి, ఏదో నేను కూడా తెలుసుకుంటా. మనమైతే 2400 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసినాం గాయ్స్. ఇక్కడ నుంచి అంతేం ఉండదు, స్టెప్స్ అయితే తక్కువ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడైతే జింక అయితే కనిపించింది. సో ఇది చూడండి ఎంత దగ్గర ఉందో, బాగా ఆడుకుంటుంది జనాలతో. అందరూ వీటికైతే ఫుడ్ అయితే ఇస్తున్నారు. సో ఇవ్వకూడదు అక్కడ బోర్డు రాసినా కూడా వీళ్ళైతే ఇస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి గైస్ మీరైతే. ఇంకా మనమైతే ప్రజెంట్ ఆంజనేయ విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చేటట్టునే మనమైతే. ఇంకా ఆంజనేయ స్వామికి అయితే ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పెయింట్ కొడుతున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం బ్యాక్ సైడే మనకి ఒక టెంపుల్ అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్ అయితే విజిట్ కానీ మీరు కూడా. ఇక్కడ వచ్చేసి క్లోజ్ చేశారు ఈ టైంలో. మనకి ఇక్కడైతే ఉడత కనిపించింది, ఇది చూడ ఎంత బాగా ఆడుకుంటుందో. ఇది ఇంకా చిన్నగా ఉంది, లాస్ట్ టైం వచ్చినప్పుడైతే చాలా పెద్దవి అయితే కనిపించాయి మనకి. సో మీరు వెళ్ళేటప్పుడు అయితే అటు ఇటు చూసుకుంటూ అయితే వెళ్ళండి నేచర్ని. చాలా అనిమల్స్ అయితే కనిపిస్తాయి మీకు చిన్న చిన్నవి. సో మీరైతే పక్కా చూడండి గైస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టాప్లో, ఇది మొత్తం సెట్టింగ్ ఇప్పుడైతే చేశారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇంతగా లేదు. సో మనకైతే చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మంచిగా భక్తుల కోసం అయితే నీట్గా అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో రోడ్లోకి అయితే ఎంటర్ అయినాం. సో వ్యూ చూడండి ఎంత బాగుందో. మీకు ఇక్కడ జూమ్ చేస్తా చూడండి, ఇక్కడ వెహికల్స్ అయితే కనిపిస్తాయి కదా మీకు. ఆ వెహికల్స్ మొత్తం ఈ రోడ్లో నుంచి అయితే వెళ్తాయి. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు కార్ వస్తున్నాయి. వెహికల్స్ అన్ని మనం వచ్చే రోడ్లో అయితే వెళ్తాయి. సో మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి. మీతో పాటు చిన్నపిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు రోడ్లోకి వెళ్తుంటారు కదా. రోడ్డు మొత్తం నడిచేసి నెక్స్ట్ అయితే మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి అయితే అందరూ మోకాళ్ళతో అయితే వెళ్తారు. కొందరు 5 స్టెప్స్, కొందరు 11, కొందరు 101 అలా ఎక్కుతుంటారు. సో నేనైతే మొత్తం అయితే ఎక్కాలనుకుంటున్నా. సో మొత్తం అయితే ఎక్కేసినాం. మొత్తం టోటల్ 141 స్టెప్స్ అయితే ఉన్నాయి. నేను వేరే వాళ్ళని అయితే అడిగి చూసిన ఇక్కడ వరకే అని చెప్పినారు. సో నాకు కూడా అంత ఐడియా లేదు. సో అందుకే నేనైతే వాళ్ళు చెప్పిన వరకు అయితే ఎక్కిన. నెక్స్ట్ టైం అయితే కనుక్కొని అయితే ఎక్కుతా గైస్. సో ఫైనల్లీ మనం అయితే 3200 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఇంకా ముందరికైతే వెళ్దాం. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మోకాల పర్వతం వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చినట్టే. మనం లాస్ట్ 3400 స్టెప్స్ దగ్గర అయితే ఆగి ఇంకా డ్రింక్ తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినాం. లాస్ట్ 50 స్టెప్స్ అయితే ఉన్నాయి. 3500 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసినాం. సో సక్సెస్ఫుల్గా అయితే మనం అయితే కంప్లీట్ అయితే చేసేసినాం. సో మీకు ఈ ఫ్రంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడనే ఇంకా లాస్ట్ అయితే. ఇక్కడ అందరూ కర్పూరం వెలిగించి స్వామికి ముక్కుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయితే అవుతారు. సో మేము వచ్చేలోపే మా ఫ్రెండ్స్ అయితే బ్యాగ్ తీసుకొని వచ్చినారు కౌంటర్ దగ్గర. ఇంకా మేమైతే రూమ్ బుకింగ్ కోసం అయితే వచ్చినాం ఇక్కడికి. కానీ ఇక్కడ మెసేజ్ వచ్చేలోపే మనకి 4 hours టైం పడుతుందంట. సో అంత లేట్ అయింది ఎందుకని ఇక్కడనే దర్శనం పోయే రూట్లోనే మనకైతే ఇక్కడ స్నానం చేయడానికి అయితే రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది దర్శనంకి వెళ్ళే రూట్ దగ్గరలో అయితే ఉంటుంది మనకి. సో ఇక్కడనే స్నానం చేసి దగ్గర ఉంటుంది కదా అని ఇక్కడనే వచ్చి ఇక్కడనే స్నానం చేసుకొని అయితే వెళ్దాం. ఇది వచ్చేసి మనకి గుండు చేసేది అనమాట. సో ఇక్కడ ఇదైతే ఎవరికి ఎక్కువ తెలియదు, అందుకే ఇక్కడ రష్ అయితే తక్కువ ఉంది. మేము హాల్ 3లోకి పోయి ఇక్కడ లోపలికైతే మనకి స్నానం చేయడానికి అయితే గదులు ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళి స్నానం చేసేసి దర్శనంకి అయితే వెళ్దాం. గాయస్ మనమైతే స్నానం అయితే చేసేసినాం. ఇక్కడ లోపలైతే హాట్ వాటర్ కూడా వస్తాయి, చాలా హాట్ వాటర్ ఉన్నాయి, కూల్ వాటర్ ఉన్నాయి. సో మనకైతే చాలా లక్కీ, మంచి రూమ్ అయితే దొరికింది. ఫ్రెష్గా స్నానం చేసి ఇంకా మళ్ళీ దర్శనంకి అయితే వెళ్తున్నాం. మనకి ఇక్కడ ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లో అనమాట మేము స్నానం చేసినది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడనే దగ్గరలో ఉంటుంది మనకి, దర్శనంకి వెళ్ళే రూట్లో దగ్గరలో ఉంటుంది. సో మనకి ఈజీ ఉంటుంది కాబట్టి ఇక్కడనే తీసుకొని స్నానం అయితే చేసేసినాం. ఇంకా ఆల్మోస్ట్ టైం 3 అయితే అయింది. మళ్ళీ దర్శనంకి వెళ్ళే లోపు ఏ టైం అయితే తెలియదు కాబట్టి తిని వెళ్దామని ఇక్కడ అన్నదాన సత్రంకి అయితే వచ్చేసినాం. ఇక్కడ కూడా చాలా రష్ అయితే ఉంది. సో మనమైతే ఆల్మోస్ట్ ఒక 2 kilometers అంత ట్రావెల్ చేసినట్టు ఉంది, అంత చాలా ఎక్కువ రష్ ఉంది. సో ఫైనల్లీ ఇంకా మనమైతే లోపలికి అయితే వచ్చేసినాం. ఫైనల్లీ 1/2 hour అయితే మనం వాక్ చేసి మొత్తం క్యూలో లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ లోపలికి రావాలని అంబిషన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం మన తిరుమలకి వెళ్ళే రూట్ మొత్తం అక్కడ ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు మొత్తం అయితే చూపిస్తున్నారు. ఇక్కడ లోపలికి అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఫుల్ అయితే అయింది. మనకి లాస్ట్లో అయితే ప్లేస్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి అన్నం, సాంబారు, ఒక వడ, ఇంకా చట్నీ, ఒక స్వీట్ అయితే వేసినారు. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. తిరుమలకి వస్తే పక్కా టేస్ట్ చేయాలి చూడండి మీరైతే, చాలా బాగుంటుంది. అండ్ చాలా మంది అయితే వస్తుంటారు ఇక్కడికైతే. ఇంకా తినేసి మేమైతే దర్శనంకి అయితే స్టార్ట్ అయినాం. ఇదే రూట్ చూడండి. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక 1 kilometers అయితే మనం వాక్ అయితే చేయాలి. మనకి ఈసారి అయితే చేంజ్ చేసినారు. ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకి విఐపి దర్శనం అయితే ఉంటుంది. సో ఇప్పుడు అది క్లోజ్ చేసినారు, అసలు ఎవరికైతే లేదు. అందుకే మనకైతే దగ్గరలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే పెట్టినారు. లేదంటే ఒక 2 kilometers అయితే దూరం వెళ్ళి అక్కడ నుంచి అయితే క్యూలో రావాలి. ఇక్కడ వచ్చేసి మనం లగేజ్ మొత్తం మీకైతే ఇక్కడ సెల్ మొత్తం అయితే ఇవ్వాలి. సో మీకైతే ఇంకా నేను వ్లాగ్ అయితే చూపించలేను, తెలుసు కదా తిరుమలకి వస్తే మనకు సెల్ అయితే అలా ఉండదు. ఇంకా మేము దర్శనంకి వెళ్ళి వచ్చినాకైతే మీకు ఎంత టైం పట్టిందో చెప్తాను. ఓకే గాయస్, వెయిట్ అండ్ సీ. సో గాయస్ ఫైనల్లీ మనకైతే 9 hours అయితే టైం పట్టింది దర్శనంకి వెళ్ళేలోపు. మేమైతే డైరెక్ట్ కంపార్ట్మెంట్లోకి అయితే వెళ్తాం. అక్కడనే ఒక 7 hours కూర్చోబెట్టి తర్వాత అయితే మాకు ఇంకా గేట్ అయితే వదిలినారు. సో మాకు అక్కడ నుంచి 2 hours అయితే పట్టింది దర్శనం వెళ్ళేలోపు.
చాలా బాగా జరిగింది మాకైతే దర్శనం. ఇంకా ఫైనల్లీ తిరుమల దర్శనం అయితే కంప్లీట్ చేసేసినాం. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి రేణిగుంటకు బస్సులో వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్లో అయితే వెళ్ళాలి. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి, బాయ్.